హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సునీతని. ఈరోజు రెసిపీ వచ్చేసి లడ్డు అండి. నేను చెప్పిన టిప్స్తో కొలతలతో మీరు ట్రై చేశారంటే ఎప్పుడు చేయని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా లడ్డు చేసుకుంటారు. నేనైతే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి. ఇప్పుడైతే నేను శనగపిండి వచ్చేసి 4 గ్లాసెస్ టీ గ్లాసెస్ తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను 1 పిచ్. ఇప్పుడు మనమైతే పిండి అనేది కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకునే దాంట్లోనే మనకి లడ్డు అనేది వస్తుంది. మనకి ఈ పిండి అనేది ఎట్లా కలుపుకోవాలంటే కొంచెం జారుగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లో కలుపుకుంటే మనకు అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి లడ్డు అయితే. మనకి పాకం కూడా ఆ బూందీకి అనేది పట్టుకొని మనము బూందీ తింటున్నా కూడా తీపి అనేది తగులుతూ టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే బాండిల్లో నూనె పెట్టుకొని హీట్ అయితే అయ్యింది. నేను ఒక డ్రాప్ వేసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర బూందీ గెంటి లేకపోతే టిప్ అండి ఇది. ఇలా చిల్లల గంజి ఉంటుంది కదా అండి, దీంతో మనం బూందీ వేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా పొడిగా చాలా బాగా వస్తుందండి. మీరు ట్రై చేయండి. బూందీ గంటి మనకి అందుబాటులో లేకపోతే ఇలా చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనము ఇలా కాలిపోయింది కదా, మనమైతే ఇలా తీసేసుకోవాలి. నేనైతే కూర గెంటు ఉంటుంది కదా, దాంతో తీసేసుకుంటున్నాను. అది లేకపోతే మీ దగ్గర తేరు గెంటు ఉంటుంది కదా, దాంట్లో కూడా వేసుకోవచ్చు. మనం ఇలా అలానే పర్ఫెక్ట్గా చేసామంటే, అలాగే మనం ఇది క్లీన్ చేసుకోవాలండి. మనము కారాసు వేసిన తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే పాకం పట్టుకోవడానికి నేను 4 గ్లాసులు శనగపిండి వేసుకుంటే 2 గ్లాసులు షుగర్ అనేది వేసుకొని కాల్ అనేది వాటర్ అనేది వేసుకొని మనము ఇట్లా షుగర్ కరిగే వరకు మనం కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఇందులో మనం వచ్చేసి నెయ్యి అనేది వేసుకోవాలి. ఎందుకంటే నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది మనకి యాడ్ అవుతుంది. కొంచెం నెయ్యి స్మెల్, కొంతమంది నెయ్యి స్మెల్ ఇష్టపడి తింటారు కదా, అలా నెయ్యి వేసుకొని కలిపేసుకొని, అలాగే మనం బూందీ అనేది కొంచెం పాకం వచ్చేలోపు మనం మిక్సీ అనేది పట్టుకుందాము. బూందీ కొంచెం తీసుకొని మనము బూందీ మిక్సీ వేసుకున్నాం. ఆల్రెడీ అయిపోయిందండి పాకం అనేది. కొంచెం నాకు లేపాకమే తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను చేసేది తక్కువ కాబట్టి. లేపాకం చేసామంటే ఇష్టంగా తింటారు, మెత్తగా ఉంటాయి తినడానికి. ఇప్పుడైతే నేను యాలకుల పొడి వేసుకున్నాను, అది కలిపేసుకొని ఇప్పుడు బూందీ మిక్సీ పట్టుకున్నాను కదా, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆపేసి మనం ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇప్పుడు బూందీ కూడా అది కలిపేసుకొని ఈ బూందీ కూడా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా చేస్తున్నామనుకో ఇప్పుడైతే మొత్తం వేసేసుకొని బూందీ కలిపేసుకోవాలి. ఈ టిప్స్ ఫాలో అయ్యి లడ్డు చేశారంటే కొత్త వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా లడ్డు అనేది వస్తుంది. స్వీట్నెస్ తక్కువ కూడా ఉంటుందండి. ఎక్కువ స్వీట్ తినాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం షుగర్ వేసుకోవచ్చు, లేదా నాకు స్వీట్ తక్కువ కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం బూందీ అనేది కొంచెం తొక్కాలి. మనకి షుగర్ సిరప్లు అనేది ఈ బూందీ మొత్తం కలవాలి అంటే మనము గెంటితోటి కొంచెం స్మాష్ చేసినట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకొని దాన్ని మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే అయిపోయిందండి. నాకైతే బూందీ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము కలుపుకోవడానికి. ఇప్పుడు ఎక్కువ పాకం ఎక్కువ చేసుకున్నామంటే అప్పుడు వేడి మీదే కలుపుకుంటేనే బాగుంటుంది. ఆరిపోతే లడ్డు చుట్టడానికి రాదు. ఇది ఇలా నేను చేసిన పద్ధతిలో అయితే ఆరిపోయిన తర్వాత కూడా మనకి ఈజీగా వస్తుంది. లడ్డు అయితే సూపర్ టేస్ట్ ఉందండి. ఇందులో పచ్చకర్పూరం వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది. లడ్డు అయితే అయిపోయాయండి. నేను 4 టీ గ్లాసులు వేసుకున్నాను కదా, 16 లడ్లు అయితే వచ్చాయండి. ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.